పంపించమంటే కూడా పంపిస్తుంది. గారికి అలాగే మన తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చిన మరి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వారికి మరి అలాగే ఇక్కడ తీసుకున్న మన శ్రీకాంత్ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆ గణపయ్య స్వామి 9 రోజులు మరి వచ్చేస్తున్నాయి. అందుకే ఇప్పుడే మేలుకు అని చెప్పి స్వామిని కోడి కూసి తెల్లవారిందో గణపయ్య మేలు కోరి మేలుకువా మా తండ్రి రావయ్యా గణపయ్య మా తండ్రి రావయ్యా గణపయ్య ఒక్కసారి గట్టిగా 2 చేతులు ఎత్తే స్వామి దగ్గర అటెండ్ అయినట్టు ఒకసారి గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై రాజరాజేశ్వర స్వామి కి జై బోలో మల్లన్న స్వామి కి. థాంక్యూ సో మచ్ మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు. గణేష్ మహారాజ్ కి జై. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు మనకు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సహకరించిన వాళ్ళు, వాళ్ళ ఉద్దేశం ఒకటే, మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. మన చెరువులను, మన కుంటలను, మన నదులను, మన సముద్రాన్ని, మన ఊరిని మనం కాపాడుకోవాలి అనేదే వాళ్ళ ఉద్దేశము. మనంతటా మనము కాలుష్యం చేసుకోకుండా, వాటిని చెడగొట్టుకోకుండా కాపాడుకోవాలంటే పండగలతోనే ఏదైనా మొదలవుతుంది. మన పండగల ఉద్దేశం కూడా అదే. మనం పండగలు ఎందుకు చేసుకుంటామంటే అందరూ కలిసిమెలిసి చేసుకుంటాము. ఆ కలిసిమెలిసి చేసుకునేటప్పుడు ఏదో ఒక మంచి కార్యం చేస్తాం. ఆ మంచి కార్యమే ఇది, సత్కార్యం అంటారు దాన్ని. కాబట్టి ఆ మంచి కార్యం ఇది. కాబట్టి ఈ పండగ నుంచి మనం ఇంకా మట్టి గణపతిని వాడాలి అని మనం ప్రతిజ్ఞ చేసుకొని ఇంకా మనమందరము మట్టి గణేశునే ఈ నవరాత్రుల్లో పూజిద్దాం. ఇంకా ఎప్పుడు గణేష్ పండుగ వచ్చినా మనం ఇదే చేసుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్ జై. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్. నేను గాయకుడిని, సంగీత దర్శకుడిని. మాయదారి మైసమ్మ అనే పాటని సినిమాలో పాడిన సింగర్ నేను. కొన్ని వందల పాటలు నేను పాడిన నేను. అయితే తెలంగాణ
కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు కాలుష్య నియంత్రణ కోసమని ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. మేము దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలలో ఈ కార్యక్రమం మొదలు పెట్టినాము. ఆల్రెడీ కాలుష్య నియంత్రణ మండలి ద్వారా దాదాపు 2 లక్షల దాకా మట్టి విగ్రహాలని కూడా లోకల్గా తర్వాత బయట ప్రాంతాలకు కూడా వాళ్ళు సప్లై చేసిండ్రు ఫ్రీగా. అది కాకుండా ఇంకా ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనాలని వాళ్ళ ఉద్దేశము. ఎందుకంటే మట్టి గణపతిని వాడడం వల్ల పర్యావరణం మనం కాపాడినట్టు అవుతుంది. వాళ్ళ ముఖ్య ఉద్దేశం అదే. కాబట్టి ఈ కారణం చేత మేము హైదరాబాద్లో ఉండే గణేష్ టెంపుల్లో, ఆ తర్వాత వేములవాడలో, తర్వాత గద్వాల్లో అమ్మవారి టెంపుల్లో, తర్వాత పెద్దమ్మ టెంపుల్ హైదరాబాద్లో కూడా మేము కార్యక్రమాలు ఈ కళాకారులతోటి కార్యక్రమం చేసి మేము దాని ద్వారా ప్రచారం చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా తప్పకుండా మీరు మెచ్చుకొని మీరు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని తప్పకుండా మట్టి వినాయకుళ్ళని మనం పూజించాలని మీరు ప్రతిజ్ఞ చేసుకొని మట్టి వినాయకులను పూజించండి. నమస్కారం.